సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏజ్ ఎంత? ఎంత అనుకుంటున్నారు? అమ్మో, గెస్సింగ్ అసలు నేను చాలా బ్యాడ్. అది చేయండి పర్లేదు. మిమ్మల్ని చూస్తుంటే ఒక 26, 25, 27 అట్లా ఉన్నట్టున్నారు. దానికి ఒక 7 years యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోవాలా? 30+ మీరు? 34. 34. Yes. ఓకే, సూపర్. ఒక ఎన్ని సంవత్సరాల నుంచి? నాకు తెలిసి 3 సంవత్సరాల నుంచి మీరు ఈ ట్రావెలింగ్ స్టార్ట్ చేశారు, రైట్? ఎన్ని సంవత్సరాల నుంచి ముందు? సో 2021 April 5th రోజు స్టార్ట్ చేశాను రైడ్. 2021 April 5th కరోనా లాక్డౌన్ టైం. కరోనా లాక్డౌన్ టైంలో. అంటే నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి మీ జర్నీ స్టార్ట్ అయింది కదా. మీరేం చదువుకున్నారు అసలు? డిప్లొమా, బ్యాచిలర్, మాస్టర్ ఆఫ్ ఫార్మసీ అయిపోయింది. సో నాన్నగారు కొబ్బరి బొండాలు వ్యాపారం చేస్తుంటారా? లేదు, డాడీ ఏంటంటే మమ్మల్ని పోషించడానికి. డాడీ అంతకుముందు స్కూల్ ఉంది, ప్రిన్సిపల్ అన్నట్టు, ప్రిన్సిపల్ విలేజ్లో. ఓకే. సో ఊళ్ళో ఉంటే అలానే ఉంటుంది లైఫ్ అని చెప్పేసి చాలా మంది మైగ్రేట్ అయ్యేవాళ్ళు కదా పట్నం, హైదరాబాద్ అని చెప్పేసి అట్లా. సో తను వరంగల్కి వెళ్ళింది, ఎందుకంటే అందరూ హైదరాబాద్ వెళ్తున్నారు. తను మా డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో, మా కొన్నే విలేజ్, సో డిస్ట్రిక్ట్ ఏదైతే ఉన్నదో హైదరాబాద్, అదే మన వరంగల్ అన్నట్టు. సో అప్పుడు ఓరుగల్ జిల్లా. సో వరంగల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ రాగానే స్కూల్ అవి పెట్టలేము కదా. సో దట్ తను ఫస్ట్ సర్వే కావాలి. అమ్మ, చెల్లి, డాడీ వరంగల్కి వచ్చి నేను విలేజ్లో ఉండిపోయినా. వీళ్ళిద్దరిని సాధాలి అని చెప్పేసి డాడీ ఏదో ఒక పని చేయాలని చెప్పేసి ఫస్ట్ కొబ్బరి బొండాలు, ఆ తర్వాత మెల్లమెల్ల జిరాక్స్ సెంటరు, ఆ తర్వాత కొంచెం గ్యాస్ నూనె రోడ్ల పైన. అప్పుడు గ్యాస్ నూనె పొయ్యిలు ఉండేవి, కొట్టి తర్వాత అంటిస్తారు అది. సో గ్యాస్ నూనె బాగా వాడేటోళ్ళు, ఈ గ్యాస్లు అవి ఏం లేకుండే. ఓ గ్యాస్ నూనె అమ్మి ఆ తర్వాత మెల్లిమెల్లిగా చదువుకుంటూ, అంటే డే అంతా తర్వాత నన్ను కూడా తీసుకొచ్చారు. విలేజ్లో ఉంటే ఆ స్కూల్లో అంత లేదు క్వాలిటీ అని చెప్పేసి వరంగల్ తీసుకొచ్చిన తర్వాత చెల్లి, నేను స్కూల్కి పోయేటోళ్ళం. మా మమ్మీ సో మిరపకాయ తొడిమేలు తీస్తారు, అప్పుడు జస్ట్ 1 కిలో తీస్తే ₹1-2 వచ్చేటి. అవి చేస్తుండే. డాడీ అంటే లైక్ మమ్మల్ని పోషించడానికి. డాడీ ఏదో ఒక పని చేసుకుంటూ నైట్ అంతా చదువుకుంటాడు. మేము ఎప్పుడైతే పడుకుంటామో పొద్దున్నదాకా చేసుకొని వచ్చి నైట్ అంతా చదువుకునేటోడు. ఏం చదువుకుంటున్నాడో ఏందో ఇప్పుడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాం. బట్ నా సెవెంత్ క్లాస్లో ఏమో డాడీకి టీటీ వచ్చింది. మన సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది కదా, టికెట్ కలెక్టరా. సో అది వచ్చిన తర్వాత ఇంకా అట్లా సో అది పోయింది. లైక్ కాలింగ్ లెటర్ ఏదైతే ఉందో పాత ఇంటికి వెళ్ళిపోవడము, వాళ్ళు ఏదో వచ్చింది మా ఇంటికి అని చెప్పేసి దాచిపెట్టుకోవడము, ఎన్నిసార్లు అడిగినా లైక్ మాకేం రాలేదు అనడము. ఆ తర్వాత డాడీ ట్రై చేసి కోర్టులో కేసు వేసి తిరిగి ఇంకా ఇట్లా కాదు అని చెప్పేసి మళ్ళీ చదువుకొని మళ్ళీ లా కాలేజ్లో కేయూలోనే లా సెట్ కొట్టి మళ్ళీ లా అడ్వకేట్ అయ్యి నా ఇంటర్లో నా ఇంటర్ నేను హాస్టల్లో ఉన్నాను, గవర్నమెంట్ హాస్టల్లో వేసిరు. ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల మా డాడీ కాలేజ్ పోయేటోడు, నేను కాలేజ్ పోయేటోడిని, మా చెల్లి స్కూల్కి వెళ్ళేది, అట్లా ఉండేది.